హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఉప్పు చేప, ములక్కాయ కర్రీ అండి. ఉప్పు చేప ముక్కలను వేడి నీళ్ళలో వేసి కడిగి తీసుకోవాలి. ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు గుజ్జు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, నూనె వేసుకొని, ఉప్పు చేప ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. అవి అంటుకోకుండా వేయాలండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. వేరే బాండీ పెట్టి నూనె వేసుకొని, నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలను వేసుకొని, వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ సాల్టు, చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు చేప ములక్కాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రుచిగా కూడా ఉంటుంది. వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూతను తీసి సరిపడినంత కారం వేసుకొని, వేయించి పెట్టుకున్న ఉప్పు చేపలను కూడా వేసుకొని కలుపుకొని, చింతపండు రసాన్ని పోసుకొని ఉడికించుకోవాలండి. చిన్న స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పు చేప ములక్కాయ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్గా ఉంటుంది.